రాబోయే 6 జూలై 2025 ఆదివారం నాడు తొలి ఏకాదశి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అని అంటే విష్ణు భగవంతుడు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి. ఇది చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈ రోజున ఏం చేస్తారు అని అంటే, చూడండి, ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తే 1కి 10 రెట్లు మీరు ఫలితాన్ని పొందుతారు. అది ఉపవాసమైనా సరే, దాన ధర్మాలైనా సరే. దాన ధర్మాలు అని అంటే అన్నదానమైనా సరే, వస్త్రదానమైనా సరే, లేదా ఒక బ్రాహ్మణుడికి ఒక పూట భోజనమైనా సరే, అది స్వయం పాకమైనా సరే, అదే విధంగా మీరు అది మీ శక్తిని బట్టి దాన ధర్మాలు చేసుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా పాటిస్తే గనక మీకు విశేషంగా ఫలితాలు పొందుతాయి. మీకు ఉండేటటువంటి కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. చూడండి, ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానము చేసి సూర్య భగవంతుడికి నమస్కారము చేసుకొని విష్ణు భగవంతుడి అంటే విష్ణు దేవాలయానికి ఎలాగో వెళ్తారో వెళ్ళి దర్శనం